హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుధా వాహిని వ్లాగ్స్. నేను మీ సుధా. ఈరోజు మనం పిల్లలకి ఎంతో హెల్దీ అయినటువంటి కొబ్బరి నువ్వుల పల్లీల లడ్డు పాకం లేకుండా ఎలా తయారు చేయాలో ముందుగా 3 ఎండు కొబ్బరి చిప్పలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వాటిని మిక్సీలో కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 3/4 కప్ వేరుశెనగ గుళ్ళు, 3/4 కప్ బాదం పప్పు, 3/4 కప్ నువ్వులు, 3 యాలకులు వేసి మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి 500 గ్రామ్స్ బెల్లం, అంటే నాకు ఇక్కడ 3.5 కప్స్ బెల్లం, 2 కప్పుల వాటర్ వేసి బెల్లం బాగా కరిగేంత వరకు కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టిన పౌడర్ అంతా వేసి బాగా కలపాలి. కొంచెం ఉడికింది అనుకున్నాక 2 స్పూన్స్ నెయ్యి వేసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. పాకంలో మనం వేసిన పొడి అంతా బాగా ఉడకాలి. మనం చేత్తో తీసుకొని రౌండ్ చేస్తే ఉండకట్టేంత వరకు ఈ పౌడర్ మొత్తాన్ని పాకంలో ఉడికించుకోవాలి. అలా అయ్యింది అని అంటే మనకి కొబ్బరి లడ్డు రెడీ అయిపోయినట్లే. సో ఇంకొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి రాసిన ప్లేట్లో ఈ పాకం అంతా తీసుకొని స్ప్రెడ్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు లాగా చుట్టుకో. సో టేస్టీ కొబ్బరి నువ్వుల పల్లీల లడ్డు రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్ గైస్, మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.